అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ కూటు కోసం చేసేటువంటి ఈ ఉద్యోగాల కోసమే ఇంత సమయానికి విలువిస్తున్నప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఈ జీవితాన్ని వినియోగించుకునే నీవు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మానవులకి ఆయుష్కాలం విలువ అర్థం కావట్లేదు. కనుకనే అర్థం కాక ధనవంతుడు చనిపోయి యాతన పడుతున్నాడు. కుమారుడు నేనేం చేయలేను, ఇచ్చిన టైంలోనే పాస్ అవ్వాలయ్యా, ఇచ్చిన టైంలోనే ప్రశ్నకు సమాధానం రాయాలి, తర్వాత వచ్చి రాస్తానంటే కుదరదు. ప్రభుత్వం ఒప్పుకోదు, ఇక్కడ ప్రభువు కూడా ఒప్పుకోడు. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఒక పరీక్ష కాలం లాంటిది. నువ్వు రాయి, ఉత్తీర్ణుడవు, పరలోకానికి సీట్ సంపాదించు. ఎక్కడుండే నువ్వు అక్కడికి సెలెక్ట్ అయిపోవాలి. సెలెక్ట్ అవ్వాలంటే ప్రతి ప్రశ్నకు సమాధానం నువ్వు రాయాలి. ఏ ప్రశ్నకు? శరీరాశ, దీన్ని నువ్వు జయించాలి. నేత్రాశ, దీన్ని నువ్వు జయించాలి. జీవపటంబం, దీన్ని నువ్వు జయించాలి. లోకాశలు నువ్వు జయించాలి. అన్ని